అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం, పాటించవలసిన నియమాలు, తోరం ఎలా కట్టుకోవాలి, కలసం ఎలా పెట్టాలి, వాయనం ఎలా ఇవ్వాలి అనే చాలా అంశాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వరాలిచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు, నిబంధనలు, మడులు, ఆచారాలు అక్కర్లేదు. నిశ్చలమైన భక్తి శ్రద్ధలు, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలికంగా సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తూ ఉంటాం. ఈరోజు కుదరకపోతే కనుక తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కూడా కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పూజా మందిరంలో అయినా ఈ పూజను చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే పూజను చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పీటను పెట్టామో అక్కడ పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. దానిపై వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం. ఒక రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, లేదా వెండి చెంబు అయినా తీసుకుని దానిలో నిండుగా నీళ్లు పొయ్యాలి. నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, చిల్లర నాణాలు వేసి దానిలో మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకులపైన కొబ్బరికాయను పెట్టాలి. ఇప్పుడు ఆ కొబ్బరికాయపై ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు జాకెట్టు ముక్కను పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చెంబును ఒక పళ్ళెంలో 3 కానీ 5 కానీ గుప్పెళ్ల బియ్యం వేసుకుని దానిపై కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దానిపై మామిడి ఆకు కానీ తమలపాకులు కానీ వేసి దానిపై ఈ చెంబును ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు గాజులు వేసి మీరు లక్ష్మీ రూపు తీసుకుని ఉంటే కనుక పసుపు తాడుకు లక్ష్మీ రూపు కట్టి అమ్మవారికి వేయచ్చు. రూపు తీసుకునే ఆనవాయితీ లేదంటే కనుక పసుపు కొమ్ముకో అయినా సరే పసుపు తాడు కట్టి వేయచ్చు. ఈ విధంగా కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత తోరాన్ని, వాయనాన్ని కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మనకు పూజ మధ్యలో లేవక్కర్లేదు. తోరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని తీసుకుని 5 కానీ 9 కానీ దారపు పోచలు వేసుకుని దానికి పసుపు రాసి పువ్వులు, ఆకులు కట్టుకోవాలి. ఇది కూడా 9 ముడులు వేసుకుని కట్టుకోవాలి. తోరాలు 3 కానీ 4 కానీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వాయనాన్ని కూడా సిద్ధం చేసుకుని పెట్టేసుకుందాం. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని దానిలో ఒక జాకెట్టు ముక్క, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, అలాగే మొలకెత్తిన శనగలు, గాజులు, పువ్వులు పెట్టుకుని వాయన పళ్ళాన్ని సిద్ధం చేసుకోవాలి. దాని తర్వాత నా దగ్గర వెండి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. దానిని కూడా నేను పూజలో పెట్టుకున్నాను. అలాగే పసుపు వినాయకుడిని కూడా సిద్ధం చేసుకుని తమలపాకుపై పెట్టుకోవాలి. ఇక అమ్మవారి చిత్రపటానికి, కలశానికి, దీపపు కుందులకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలాగే సువాసన భరితమైన పువ్వులతో కూడా అమ్మవారిని అలంకరించి సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర పువ్వులు, అక్షంతలు వేసి దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా మనం ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతిని ఆరాధిస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా పసుపు గణపతిని పూజ చేసుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. అంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు, పసుపు కుంకుమ సమర్పించి ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్ల ముక్కను కానీ 2 అరటిపళ్ళు కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి.
మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు గణపతిపై వెయ్యాలి. గణపతిని 3 సార్లు కదిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి కదపాలి. ఇక్కడితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పుష్పం సమర్పించిన తర్వాత అదాంగ పూజను చెయ్యాలి. అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం అన్నమాట. అదాంగ పూజను అక్షింతలు, పువ్వులు, కుంకుమ వేస్తూ అదాంగ పూజను చదువుకోవాలి. తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు చదువుకుంటూ పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వేస్తూ చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారివి ఏవైనా స్తోత్రాలు వచ్చి ఉంటే అవి కూడా చదువుకోవచ్చు. అంటే కనకధార స్తోత్రం కానీ, అష్టలక్ష్మి అష్టకం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ ఇలా మీకు ఏది వస్తే అది చదువుకోవచ్చు. తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, మనం ఏవైతే నైవేద్యం తయారు చేశామో అవన్నీ కూడా అంటే బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత తాంబూలం కూడా సమర్పించి మంగళహారతిని ఇవ్వాలి. ఇక్కడైనా హారతిని ఇవ్వచ్చు, లేదా కథ చదువుకున్న తర్వాత లాస్ట్లో అయినా సరే హారతిని ఇవ్వచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాలను అమ్మవారి వద్ద పెట్టి తోరగ్రంథి పూజను చేసుకోవాలి. అక్షింతలు తోరంపై వేస్తూ తోరగ్రంథి పూజను చేసుకోవాలి. ఆ తోరగ్రంథి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న ఒక తోరాన్ని తీసుకుని తోరం కట్టుకుంటూ ఈ మంత్రాన్ని అనుకుంటూ తోరాన్ని కట్టుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని మంత్రాన్ని చదువుకుంటూ మన కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి వాయనాన్ని ఇవ్వాలి. వాయనం ఇస్తున్నప్పుడు ఇస్తినమ్మ వాయనం అని మనం చెప్పుకుని, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అమ్మవారే చెప్తున్నట్లుగా మనమే చెప్పుకుని వాయనాన్ని సమర్పించాలి. ఆ తర్వాత అక్షింతలు కొద్దిగా తీసుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. వరలక్ష్మి వ్రత పుస్తకం మనకు అన్ని పూజా స్టోర్స్లోనూ, బుక్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఆ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా ఫాలో అయితే మనకు అర్థమైపోతుంది. కథ పూర్తిగా చదివిన తర్వాత అక్షింతలను కళ్ళకద్దుకుని కొన్ని అక్షింతలు అమ్మవారిపై వేసి మిగిలిన అక్షింతలను మనం వేసుకుని భర్త చేత, ఇంట్లోని పెద్దవాళ్ల చేత కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మంగళహారతి ఇచ్చి హారతి పాటలు ఏమైనా వస్తే చక్కగా పాడుకుంటూ అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం చెప్పుకుని అమ్మవారిపై అక్షింతలు వేయాలి. ఇక్కడితో పూజ పూర్తవుతుంది. ఇక సాష్టాంగ నమస్కారం చేసి పూజలో ఏదైనా లోపం ఉంటే మన్నించు తల్లి అని వేడుకోవాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాం కదా, అది కొద్దిగా తీసుకుని మనం నుదుటిన పెట్టుకోవాలి. అష్టైశ్వర్యాలను కలుగజేసే అష్టలక్ష్మి రూపమే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి. ఈ విషయాన్నే శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనందరి సకల అభీష్టాలను, సర్వమంగళ సంప్రాప్తిని నిత్య సుమంగళిగా ఆశీర్వదించాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.